హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బేతాళ కథ విషమ పరీక్ష. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నెవరో తీవ్రమైన విషమ పరీక్షకు గురి చేస్తున్నట్లు నాకు తోస్తున్నది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గుతావో లేదో నాకు తెలియదు, కానీ నీకు శ్రమ తెలియకుండా ఉండగలిగినందుకు ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక రాజుకి వరుసగా 4 ఆడపిల్లలు కలిగారు. కానీ ఒక్కరు ఎక్కువ కాలం బతకలేదు. తనకు ఆడపిల్లలు తప్ప మగపిల్లలు కలగనందుకు మొదట్లో చింతించిన రాజు పుట్టిన ఆడపిల్లలైనా బతికి బాగుంటే చాలననే స్థితికి వచ్చేశాడు. రాణి 5వసారి గర్భవతిగా ఉన్న సమయంలో ఆ రాజు వద్దకు ఒక గొప్ప మంత్రవేత్త వచ్చాడు. రాజుకి వరుసగా 4 కుమార్తెలు పుట్టటము చనిపోవటము జరిగిందని విని ఆ మంత్రవేత్త, రాజా, నీకు కొడుకులు కలిగే యోగం లేదు. నీకు కలిగిన కుమార్తెలను కూడా ఒక దుష్ట శక్తి చంపేస్తున్నది. ఈసారి నీకు మళ్ళీ కుమార్తె కలుగుతుంది, కానీ ఆ పిల్లకు ఏ అపాయము రాకుండా నేను రక్షలు కలిగిస్తాను. నీ కుమార్తెకు 16 ఏడు వచ్చేదాకా రాజభవనం దాటి వెళ్ళనీయద్దు. 16వ ఏట ఆమెకు వివాహం చేయండి. ఆమెకు వరుణ్ణి నిర్ణయించే విధానం కూడా చెప్తాను. నేను చెప్పినట్టు ఒక చోట అద్దం ఏర్పాటు చేయండి. ఎవడైతే ఆ అద్దంలో ముందు నిలబడి అంతఃపురంలో ఉండే రాజకుమార్తెను చూడగలుగుతాడో వాడే ఆమె భర్త. అతడి కోసం మీరు వెతకనవసరం లేదు, వాడే మీ ఇంటికి వస్తాడు అని చెప్పాడు. మంత్రవేత్త రాజభవనం చుట్టూ తన మంత్రశక్తితో రక్షలు కల్పించాడు. రాజభవనంలో అతిథి గృహంలో ఒక అద్దం ఏర్పాటు చేయించాడు. ఆయన చెప్పినట్టే రాణి తిరిగి ఆడపిల్లని ప్రసవించింది. ఆ పిల్లకు మేఖల అని పేరు పెట్టుకున్నారు. ఆమె మంత్రవేత్త ఆదేశానుసారం అంతఃపురంలోనే పెరిగి పెద్దదైంది. ఆమె అపురూప సౌందర్యవతిగా తయారైంది. ఆమెను ఎవరూ చూడనప్పటికీ ఆమె సౌందర్యం గురించి ఎలాగో దేశ దేశాల పొక్కిపోయింది. ఆమెను చూద్దామని, నిజంగా అందగత్త అయినట్లయితే పెళ్లాడదామని చాలామంది రాకుమారులు బయలుదేరి వచ్చారు. మేఖల పెళ్ళియుడు వచ్చింది గనక రాజు కూడా ఇలా వచ్చిన రాకుమారులని తన అతిథి గృహంలో ఉంచి ఘనంగా సత్కరిస్తూ వచ్చాడు. రాజకుమార్తెను చూడటానికి, తమకు నచ్చితే పెళ్లాడటానికి వచ్చిన రాకుమారులు తాము వచ్చిన పని తమ భృత్యుల ద్వారా బయట పెట్టేవారు. వారు తన కుమార్తె గురించి, ఆమె వివాహం గురించి ప్రస్తావించగానే రాజు తన అతిథులతో, మీరింకా నా కుమార్తెను చూసి ఉండరు, ఆ అద్దంలో చూడండి, కనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అనేవాడు. అతిథులు అద్దంలో చూసేవారు. వారికి ఏమీ కనిపించేది కాదు. రాజు వారితో మంచిగా తన కుమార్తెనివ్వనని చెప్పి తన నగరం నుంచి సాగనంపుతూ ఉండేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచినాక పూర్ణప దేశపు రాజకుమారుడు వత్సరుడు అనేవాడు దేశ సంచారం చేస్తూ సపరివారంగా ఈ దేశానికి వచ్చాడు. అతనికి మేకల సంగతి కూడా తెలీదు. రాజు అతనికి కూడా ఆతిథ్యమిచ్చి అతిథి గృహంలో బస చేయించాడు. అది వరకు వచ్చిన రాకుమారులందరికన్నా ఈ వత్సరుడు తన కుమార్తెకు తగిన వరుడని రాజుకు అనిపించింది. కానీ తన అతిథి వివాహం మాట ఎత్తేదాకా తానెందుకు తొందరపడాలని రాజు ఊరుకున్నాడు. వత్సరుడు తన విడిది ప్రవేశించిన కొద్దిసేపటికి అతను అద్దం ముందుకు వెళ్ళటం తటస్థించింది. అతను అద్దంలోకి చూడగానే అందులో తన ముఖం కనిపించడానికి బదులు అంతఃపురంలో ఉన్న మేఖల కనిపించింది. అసాధారణమైన ఆమె అందం కంటబడుతూనే వత్సరుడు మూర్ఛపోయాడు. అతను మూర్ఛకు కారణం ఎవరికీ తెలీదు. అతని అనుచరులు హాహాకారాలు చేశారు. రాజుగారు ఆందోళన పడుతూ వచ్చాడు. తన భృత్యులు శైతోపచారాలు చేసినాక వత్సరుడు లేచి కూర్చొని జరిగిన సంగతి చెప్పాడు. అతను అద్దంలో తన కుమార్తెను చూశాడని తెలియగానే రాజుకి సంతోషం కలిగింది. వత్సరుడు అద్దంలో తాను చూసిన పిల్లను వర్ణించాక అతడే తన అల్లుడు అని రాజుకి రూఢి అయిపోయింది. ఆయన వత్సరుడితో ఉన్న సంగతంతా చెప్పి, నాయనా, నీవే నా కుమార్తెకు విధి నిర్ణయించిన భర్తవు. నీకు అభ్యంతరం లేని పక్షంలో మీ ఇద్దరికీ త్వరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. ఇందుకు వత్సరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అతడి అనుచరులు చాలా ఆనందించారు. సుముహూర్తాన వత్సరుడికి మేఖలకి పెళ్ళైంది. అత్తవారింట కొంతకాలం ఉండి వత్సరుడు భార్యతో సహా తన దేశానికి బయలుదేరాడు. వారు పడవలో ప్రయాణమై వెళ్తూ ఉండగా ఒక రాత్రి ఒక చిత్రం జరిగింది. వత్సరుడు భృత్యులతో కబరుడనే అవిటివాడు ఒకడున్నాడు. వీడు ఒకప్పుడు వత్సరుడికి అంగరక్షకుడిగా ఉండేవాడు. ఒకసారి యుద్ధంలో కబరుడు వత్సరుడి ప్రాణం కాపాడి తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు.
ఆ విశ్వాసం కొద్దీ వత్సరుడు కబరుణ్ణి తన అనుచరుల్లో ఒకడిగా చేసుకున్నాడు. అందరూ పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఒక రాత్రి వేళ కబరుడికి 2 గొంతుకలు మాట్లాడుకోవడం దూరం నుంచి వినిపించినట్లు అనిపించింది. అత్తవారింటికి వెళ్తున్న ఈ కొత్త పెళ్లి కూతురికి 3 గండాలు కలగబోతున్నాయి అన్నదో గొంతు. ఆ గండాలేమి అని మరొక గొంతు అడిగింది. వీరు గమ్యస్థానం చేరి పడవ దిగ్గానే నది ఒడ్డున రాజకుమారుడు ఒక బంగారు రంగు గల గుర్రాన్ని చూస్తాడు. దాన్ని ఎక్కాలని అతనికి కుతూహలం కలుగుతుంది. అతను దాన్ని ఎక్కగానే అది మాయమైపోతోంది. భర్త కోసం దిగులు పడి రాజకుమార్తె మరణిస్తుంది అన్నది మొదటి గొంతు. అయ్యో, దీనికి విరుగుడు లేదా అని రెండో గొంతు అడిగింది. ఒకటే విరుగుడు. ఎవరైనా ఆ సమయానికి అక్కడ ఉండి రాజకుమారుడు ఎక్కేలోపుగా కత్తితో ఆ గుర్రాన్ని చంపేయాలి. ఇలా మొదటి గండం తప్పినా రెండో గండం ఉండనే ఉన్నది. అదేమంటే వీరు ఇంటికి రాగానే కట్టుకోవడానికి కొట్టబట్టలు ఇస్తారు. వాటిలో బంగారు పోగులతో చేసిన వస్త్రం రాజకుమార్తెను ఆకర్షిస్తుంది. ఆమె దానిని ధరించగానే నిలువున కాలి బూడిదవుతుంది. ఆమె దానిని ధరించే లోపుగా ఎవరైనా ఆ వస్త్రాన్ని తీసుకుని నిప్పులో వేసేస్తే ఆ గండం కూడా తప్పవచ్చు అన్నది మొదటి గొంతు. మూడో గండం ఏమిటి అని రెండో గొంతు అడిగింది. కోడలి మెడలో అత్తగారు ఒక పచ్చల హారం వేస్తోంది. ఆ హారంలో ఉండే ఒక కీటకం రాజకుమార్తెను కరుస్తుంది. ఆ కాటుకు రాజకుమార్తె మరణిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా రాజకుమార్తె చేతి రక్తం తీసి 3 బొట్లు ఆమె కళ్ళలో వేసినట్లయితే ఆ గండం కూడా తప్పుతుంది. ఆ తర్వాత ఆమెకి ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ ఈ గండాల రహస్యం ఎవరికైనా తెలిసినప్పటికీ వారు దాన్ని ఇంకెవ్వరికీ చెప్పకూడదు. చెప్పినట్లయితే వారు శిల అయిపోతారు అన్నది మొదటి గొంతు. ఈ సంభాషణ అక్కడితో నిలిచిపోయింది. కబరుడు తాను విన్న విషయాలకి మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత తన యువరాజు భార్యకు గండాలు కలగబోతున్నాయని భయపడ్డాడు. వాటిని తానే తొలగించడానికి నిశ్చయించుకొని తనకి సంగతి ముందుగానే తెలిసినందుకు సంతోషించాడు. తాను విన్న ఆ సంభాషణ పడవలో మరెవ్వరికీ వినిపించలేదని కబరుడు గ్రహించాడు. తంతా కబరుడు విన్నట్టుగానే జరిగింది. రాజకుమారుడు పడవలో నుంచి దిగుతూ ఉండగానే ఒడ్డున బంగారంలా మెరిసిపోయే గుర్రం కనబడింది. కానీ దాన్ని అతను ఎక్కేలోపుగా కబరుడు కత్తితో దాని మెడ ఒక్క వేటున నరికేశాడు. ఏం పని చేశావు? ఎందుకు ఇలా చేశావు అని రాజకుమారుడు కబరుడి పైన విసుక్కున్నాడు. మంచికే చేశాను, నన్నేమీ అడగవద్దు అని కబరుడు మొండిగా అతనికి జవాబిచ్చాడు. రాజభవనంలో నూతన దంపతుల కోసం కొత్త బట్టలు తెప్పించారు. అందులో ఒకటి అచ్చమైన జరీ బట్ట. మేఖల దాన్ని తీసుకునే లోపుగా కబరుడు ఆ బట్టను తీసుకుని పరుగెత్తుకుపోయి పాకశాలలో అగ్నిగుండంలో వేసేశాడు. ఈసారి వత్సరుడికి కబరుడి పైన మరింత కోపం వచ్చింది. కానీ కబరుడు వెనకట్లాగానే అంతా మంచికే చేశాను, నన్నేమీ అడగద్దు అని పెడసరంగా జవాబు చెప్పినట్టే చెప్పాడు. ఇంతలోనే వత్సరుడి తల్లి పచ్చల హారం తెచ్చి తన కోడలి మెడలో వేసింది. ఆ హారం మెడలో వేసుకున్న మరుక్షణమే మేఖల స్పృహ లేకుండా పడిపోయింది. అందరూ కొయ్యవారి చూస్తుండగా కబరుడు చప్పున తాను చాకు తీసి మేకల చేతిని దానితో మొనతో గీకి రక్తం తీసి మేకల కంట్లో వేశాడు. మేకల మరణించినట్లు అంతవరకు ఎవరూ గమనించనే లేదు. తీరా ఆ సంగతి తెలిసినాక ఆమెను కబరుడే చంపాడని వత్సరుడికి అనుమానం కలిగింది. ఈ దుర్మార్గుణ్ణి బంధించి తల తీయండి అని అతని భటులతో చెప్పాడు. రాజకుమార్తె ప్రాణానికి ఏమీ భయం లేదు, ఆమె బతుకుతుంది అని కబరుడు ధైర్యంగా చెప్పాడు. కొంతసేపు చూశారు, కానీ మేకలకు ప్రాణం తిరిగి రాలేదు. వీడికి పిచ్చి పట్టింది, ఎలాగైనా వీడు బతికి ఉండటం ప్రమాదమే, తల తీసేయండి అన్నాడు వత్సరుడు. తనకు ఎలాగో చావు తప్పదని తెలుసుకొని కబరుడు తాను పడవ ప్రాణంలో విన్న సంగతులు, వాటిని బయట పెడితే తనకు జరిగే నష్టము వివరంగా చెప్పి నిల్చున్న చోటే శిల అయిపోయాడు. కబరుడు శిల అయిపోయిన తర్వాత మేఖలలో చైతన్యం వచ్చింది. త్వరలోనే ఆమె బ్రతికి లేచి కూర్చున్నది. నిష్కారణంగా కబరుడిని తన అజ్ఞానానికి బలి ఇచ్చినందుకు వత్సరుడు పొందిన దుఃఖం అంతా ఇంత కాదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మేఖలకు 2 కుమారులు కలిగారు. కానీ వత్సరుడికి సంపూర్ణమైన ఆనందం పొందే అవకాశం లేకుండా కబరుడి శిల ఎదురుగా కనిపిస్తూనే ఉన్నది. భార్యాభర్తలిద్దరూ తరచూ ఆ శిల వద్ద కూర్చొని జరిగినది తలుచుకొని విచారపడేవారు. ఒకరోజు వారిద్దరూ ఆ శిల వద్ద కూర్చొని కబరుడిని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఏదో గొంతు వినబడింది. వారు మాటలు మాని ఆలకించారు. కబరుడి కోసం ఎందుకు ఇలా విచారిస్తారు? మీ కొడుకులిద్దరిని బలి ఇస్తే కబరుడు బతికి వస్తాడు అన్నదా గొంతు. ఆ మాట వింటూనే వత్సరుడు తన కుమారులిద్దరిని తీసుకువచ్చి తన కత్తితో వారిద్దరి తలలు నరకబోయాడు. అంతదాకా శిలగా ఉండిన కబరుడు చప్పున కేకపెట్టి, అయ్యయ్యో ఆగండి ఆగండి అంటూ పిల్లలిద్దరినీ తన దగ్గరికి లాక్కున్నాడు.
కబరుడు బతికి వచ్చినందుకు వత్సరుడు, మేఖల ఎంతో సంతోషించారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్కటే సందేహం. వత్సరుడు తన పిల్లలను బలి ఇవ్వకుండానే కబరుడికి ఎలా బ్రతికి వచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మేఖలకు తప్పిన గండాలు మొదలుకొని వైపరీత్యాలన్నింటినీ వత్సరుడు పరీక్షలుగా భావించాలి. మొదటిసారి అతను పరీక్షలో నెగ్గలేకపోవటం చేత విశ్వాసపాత్రుడైన కబరుడిని కోల్పోయాడు. అందుకతను పశ్చాత్తాపం పడ్డాడు. ఆ పశ్చాత్తాపం ఎంతవరకు వాస్తవమో చూడటానికి అమానుష శక్తులు మరొక పరీక్ష పెట్టాయి. అందులో అతను నెగ్గాడు. వత్సరుణ్ణి పరీక్షించిన అమానుష శక్తులు చెడ్డవి కావు. వాటికి కావలసినది వత్సరుడి పిల్లల్ని బలికొనటం కాదు, వత్సరుడి శీలం ఎలాంటిదో తెలుసుకోవటమే. అందుకు వారి ప్రాణాలకు అపాయం కలగకుండా కబరుడు తిరిగి బతకటం జరిగింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.